మేడారంలో ఇవాళ సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మేడారంలో సీఎంల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు పస్రా, నార్లాపూర్ మీదుగా మేడారం చేరేలా రూట్ మ్యాప్ రూపొందించారు. తాడ్వాయి మీదుగా సాధారణ భక్తుల వాహనాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి కేవలం వీవీఐపీలు, ప్రోటోకాల్ వాహనాలకే అనుమతిస్తారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల, గుండెప్పాడ్ మీదుగా వరంగల్కు వాహనాలు మళ్లిస్తారు. మేడారంలో ఇవాళ సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మేడారంలో సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు పస్రా, నార్లాపూర్ మీదుగా మేడారం చేరేలా రూట్ మ్యాప్ రూపొందించారు. తాడ్వాయి మీదుగా సాధారణ భక్తుల వాహనాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి కేవలం వీవీఐపీలు, ప్రోటోకాల్ వాహనాలకే అనుమతిస్తారు. తిరుగు ప్రయాణంలో బయ్యకపేట, భూపాలపల్లి, పరకాల, గుండెప్పాడ్ మీదుగా వరంగల్కు వాహనాలు మళ్లిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ములుగు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సంపత్, ఏదైతే మేడారం మహాజాతర ఘట్టం దగ్గరికి వస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద విశిష్ట ఆదివాసుల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా సుమారు 1.5 కోటి పైగా భక్తులు సమ్మక్క తల్లులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇదే ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకోవచ్చు. దశాబ్ద కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలో పొలవాసులు పాలించే ఆదివాసీ దొర మేడరాజు ఏకైక కుమార్తె అయిన సమ్మక్క, ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజు కిచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న 2 సంతానం అయితే కాకతీయులకు సంతానం కలిగింది. కాకతీయ ప్రతి సంవత్సరం చెల్లించే కప్పం కట్టలేదనే కారణంతో కాకతీయ ప్రభు అయిన మొదటి ప్రతాపరుద్రుడు పూలవాసులు దండెత్తడం జరిగింది. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారంకు పోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయుల సామంతులుగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడంతో మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ ఆదివాసీల సౌరభావానికి వ్యతిరేకంగా తిరుగుబాటు భావాలను నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరించడనే కారణాలతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతని అణచివేయడానికి కూడా తన ప్రధానమంత్రి అయిన యుగంధరుడితో మాసు శుద్ధ పౌర్ణమి మేడారం పై దండెత్తడం జరిగింది. సంపద, అదే విధంగా ఈ రోజు మేడారంకు ఆ విశిష్టత అంటే గత ప్రభుత్వాలు కేటాయించలేకుండా కూడా ఈ ప్రభుత్వం 250 కోట్ల రూపాయల ఫండ్నైతే కేటాయించడం జరిగింది. దానికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం అయితే మేడారం ఈ రోజు 5 గంటల ప్రాంతంలో చేరుకొని ఉన్నాడు. దానిపై మంత్రి సీతక్క అనుక్షణం అక్కడే ఉండి మేడారం పనులు ఏ విధంగా ఎంతవరకు జరిగాయి, ఏ విధంగా జరుగుతున్నాయైతే పర్యవేక్షణలో చేస్తుంది. దానికి ఇవాళ ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ కాకేనైతే హరిత హోటల్ చుట్టూ గట్టి బందోబస్తు నిర్వహించి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా, ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కంప్లీట్ విధి విధానాలని చక్కదిద్దుకుంటూ అయితే ములుగు ఎస్పీ అయితే అక్కడ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. దాదాపు 1600 మందితోని మేడారం ఇవాళ సాయంత్రం క్యాబినెట్ ఎప్పుడూ లేని విధంగా ఇవాళ మేడారంలో సాయంత్రం 5 గంటల క్యాబినెట్ మీటింగ్ భేటీ కానున్నారు. మేడారంలో సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కానీ 1600 మందితో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు పస్రా, నార్లాపూర్ మీదుగా మేడారం చేరేలా రూట్ మ్యాప్ అయితే రూపొందించడం జరిగింది. తప్ప తాడ్వాయి మీదుగా సాధారణ భక్తులు వాహనాలను అనుమతి లేదని అధికారులు అయితే ఈ రోజు అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ నుంచి కేవలం విఐపి
ప్రోటోకాల్ వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. తిరుగు ప్రయాణంలో బయక్కపేట, భూపాలపల్లి, పరకాల, గుడేపాడు మీదుగా వరంగల్ కు వెళ్లే వాహనాలు అయితే ఈ రూట్ లో నుంచి తరలించడం జరిగింది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి తెలంగాణ కేబినెట్ మేడారంలో జరగబోతుందని మంత్రి సీతక్క అయితే ఈరోజు చెప్పారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా మేడారంలో ఈ కేబినెట్ మీటింగ్ పెట్టుకోవడం అయితే పెద్ద సంతరించుకోవడం జరిగింది. ఇదే విధంగా భక్తులు కొంతమంది అయితే అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే పనులు సకాలంలో పూర్తి కావడంతో దుమ్ము ధూళి దాంతో చాలా ఇబ్బంది పెడుతున్నాం మేము. ఈ పోలీసు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని సరైన రీతిలో మార్గాన్ని ఎంచుకోకుండా చుట్టుపక్కల మొత్తం తిప్పుకుంటూ దుమ్మిలో మా పిల్లలు మేము చాలా అవస్థ పడుతున్నామని అయితే భక్తులు కొంతమంది అయితే నిన్న ఆవేదన చెందడం జరిగింది. అయితే జాతరకు గత ఇంకా 15 రోజుల ముందు 20 రోజుల ముందు నుంచి కూడా ప్రతిరోజు 1,00,000కు పైచీలుగా భక్తులైతే సమ్మక్క వనదేవతలను దర్శించుకొని వాళ్ళ ఆ ఎత్తు బంగారాన్ని ఇచ్చుకుంటూ పసుపు కుంకుమ తన మొక్కిన మొక్కులు మొత్తం తల్లులకైతే ఇంకా సమర్పించడం జరుగుతుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.